రణంగా మారాయి. మున్సిపల్ ఎన్నికలు సమీపిస్తున్న కొలది అన్ని రాజకీయ పార్టీలు ప్రచార హోరులు పెంచాయి. అన్ని ప్రధాన పార్టీలు తమదైన చాణక్యంతో ముందుకు వెళ్తున్నాయి. మొత్తంగా నువ్వెంత అంటే నువ్వెంత అన్నట్లు నేతల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. ఎక్కడ ఛాన్స్ దొరికినా కూడా నేతలు తమదైన పదునైన ఆరోపణలు ప్రత్యారోపణల్ని మాత్రం మానుకోవడం లేదు. మరోవైపు మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో పాల్గొంటూ కూడా నేతలు ప్రత్యర్థి పార్టీలను ఏకిపారేస్తున్నాయి. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కామారెడ్డి జిల్లా జుక్కల్ నియోజకవర్గంలోని బిచ్కుంద పట్టణంలో మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. ఈ క్రమంలో సీఎం రేవంత్ రెడ్డిపై విమర్శల బాణం ఎక్కుపెట్టారు. రేవంత్ రెడ్డి ఇప్పుడు లాగుల తొండల్ రెడ్డిగా మారిండని రేవంత్ బూత్ భాషపైన కేటీఆర్ ఎద్దేవా చేశారు. రేవంత్ రెడ్డి పంపించే అవినీతి సొమ్మును మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ నేతలు పంచడానికి సిద్ధంగా ఉన్నారని కేటీఆర్ సంచలన ఆరోపణలు చేశారు. కాంగ్రెస్ పార్టీ నేతలు పుస్తెల తాడును కూడా ఎత్తుకుపోయే దండుపాల్యం దొంగల బ్యాచ్ లా మారారన్నారు. స్టూవర్ట్పురం దొంగల కంటే భయంకరమైన దొంగలుగా కాంగ్రెస్ వాళ్ళు దాపురించారన్నారు. రేవంత్ రెడ్డి గత 2 సంవత్సరాల్లో మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారిని తిట్టడం తప్పించి చేసింది ఏమీ లేదని ఏకిపారేశారు. రామకోటి రాసినట్లు కేసీఆర్ గారి పేరు ప్రస్తావించడం తప్పించి చేసింది ఏమీ లేదన్నారు. రేవంత్ రెడ్డి ఎంత మొత్తుకున్నా కేసీఆర్ ఆయన పేరును ఒక్కసారి కూడా చెప్పలేదని, కనీసం దేకడం లేదని రేవంత్ రెడ్డి అడ్డగోలుగా తిడుతున్నారన్నారు. అందరికి జూట మాటలు చెప్పుడు తప్ప ఒక్కలకు బుడ్డ పైస పని చేయలేదు 2 ఏళ్లలో. ఏం చేసినవయ్యా రేవంత్ రెడ్డి అంటే కేసీఆర్ ను తిట్టుడు. రోజు రామకోటి రాసినట్టు కేసీఆర్ ఏమో ఈయన పేరు కూడా చెప్తలేడు, ఈయన దేకను కూడా దేక్తలేడు. కానీ ఆడేమో రోజు కేసీఆర్ ను తిట్టుడు ఒకటే పని. కానీ మీరు వాని తిట్ల ట్రాప్ లో పడకుండ్రి. ఆడు తిట్టేది ఎందుకో నాకు తెలుసు. తిట్టేడు ఎందుకంటే మనం కూడా వాడిని తిట్టాలి. అసలు విషయం మర్చిపోవాలి. 6 గ్యారెంటీలు మర్చిపోవాలి, 420 హామీలు మర్చిపోవాలి, ప్రజలకు ఇచ్చినవన్నీ మరిపియాలి. అది లంగేశం. మనం మర్చిపోవద్దు. మనం మాత్రం అర్జునుడి కన్ను, ఆ అర్జునుడి గురి చిలుక కన్ను మీద ఎట్లయితుండేనో అట్లాగే మనం కూడా 6 గ్యారెంటీలు 420 హామీలు ఇచ్చేదాకా మీ ఎమ్మెల్యేను కాంగ్రెస్ పార్టీని ఉరికిచ్చి కొట్టాలి. ఈ 12 వార్డులలో కాంగ్రెస్ అభ్యర్థులు తిరుగుతున్నారు. ఇక రాగానే ఎలక్షన్ రాగానే ఏం చెప్తారు? కులం వరుసలు కలుపుతారు. అమ్మా, అక్క, చెల్లె, వదినా, మరదలు అని గదవలు పట్టుకుంటారు. కడుపులో తల పెడతారు. ఇక కొత్త సుడ్రికాలు కలుపుతారు. ఇప్పుడు ఆఖరికి ఏం చేయకపోతే చేతుల మీ ఎమ్మెల్యే దగ్గర బాగా పైసలున్నాయట, దోసుకున్నాయి, రేవంత్ రెడ్డి పంపినాయి. 2000 5000 పెడతారు చేతుల. మా అక్క చెల్లెలకు నేను ఒకటే చెప్తున్నా, కాంగ్రెస్ వాళ్ళు వచ్చి 2000 ఇచ్చిర్రు అనుకో, 5000 చేతిలో పెట్టిర్రు అనుకో, మరి మిగిలిన ₹1,00,000 ఎప్పుడు ఇస్తావు బిడ్డ అని అడుగురు మీరు. ఆగో, ఏమక్క 1,00,000 అడుగుతున్నావు, ఏం సంగతి అంటే, మీ వాడు చెప్పిండు కదా బిడ్డ, మీ ఎమ్మెల్యే గ్యారంటీ కార్డులు అన్నాడు, నెలకు 2,500 ఇస్తా అన్నాడు, మరి 26 నెలల ₹1,05,000 రావాలి నాకు. మరి ఇప్పుడు నువ్వు 5,000 ఇచ్చినావు, మిగిలిన ₹1,00,000 ఎవడిస్తాడా? మీ ఎమ్మెల్యే ఇస్తాడా? వాని అయ్యి ఇస్తాడా? రేవంత్ రెడ్డి గారు ఇస్తాడా? ఎవడిస్తాడు అని అడుగుండ్రి. రైతులు అడగండి, ఎప్పుడిస్తావు రైతు బంధు? 15,000 ఇస్తానో కదా, మరి 15,000 ఏదిరా నాయన? ఫిబ్రవరి 8వ తారీఖు వచ్చింది, ఏది రైతు బంధు అని అడుగుండ్రి. 4,000 పెన్షన్ గురించి ముసలి అడుగుండ్రి. ఏమాయి కొడుక, ముసల్దానికి నాకు 2కి ఇస్తానో కదా, 2,000 గదే కేసీఆర్ ఇచ్చిన 2,000 వస్తుంది. ఆ 2,000 కూడా రేవంత్ రెడ్డి గారు 2 నెలలకు కొట్టిండు. మా పైసలు మాకు ఎప్పుడు ఇస్తావు? 4,000, 52,000 బాకీ ఉన్నావు కదా, ఆ పైసలు తీసుకొని రా, నీ కోటెత్తా అని చెప్పుండ్రి.